హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అద్భుతమైన 2-3-5 మినిట్స్ 5 మినిట్స్లో కంప్లీట్ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీస్. చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు మన దాంట్లో, మన సైలాస్ కిచెన్ ఫ్యామిలీలో. అందరూ అడుగుతున్నారు, తొందరగా అయిపోయేది చెప్పరా, పిల్లల లంచ్ బాక్స్, మా లంచ్ బాక్స్ అని అడుగుతున్నారు. సో దానికి శ్రీకారం చుట్టాను అండ్ రెడీగా వచ్చేసాను. ఎనీ డిష్ చేయండి మీరు ఇందులో, జస్ట్ 5 మినిట్స్. అందుకని నేను 3 రెసిపీస్ ఒకటే వీడియోలో చెప్పేస్తాను, ఫాస్ట్గా చెప్పేస్తాను. లెంగ్దీ అవుతుంది అంటున్నారు కదా కొంతమంది. శైలజ ఎంత ఫాస్ట్గా చెప్పుద్దో కూడా ఇవాళ నేను చూపిస్తాను. నేను ఫస్ట్ 1 by 1 వెళ్ళిపోతాను. ఆయిల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆలుగడ్డ టమాటా చేద్దాం. మా ఇంట్లో ఫేవరెట్ కర్రీ ఇది. పిల్లలకి ఆలూ ఫ్రై అంటే తింటారు, ఆలూ టమాటా అంటే మాత్రం మమ్మ దొద్దు అంటారు. సో వాళ్ళకి ఏం చేయాలంటే బిస్కెట్ వేయాలి. ఆలుగడ్డలో మనం కావాలంటే మష్రూమ్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఒక క్యారెట్ వేసుకోవచ్చు. అట్లా మిక్స్డ్ ఉండటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది క్యారెట్. సో ఇదంటే ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తే ఏంటంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. దానికోసం మీకు ఒకటి తెలుసా, మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టి, ఇప్పుడు నేను మీతో ముచ్చట పెట్టే టైంలో ఒక ఆనియన్ కట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆనియన్, జస్ట్ మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి. అండ్ దీనిలో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. మెంతి కూర సగం కట్ట, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, ఇవి 2 ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేకపోతే లేదు. పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు. నిజానికి 2 టీ స్పూన్స్ పడుతుంది, కానీ నేను తర్వాత వేస్తాం అలవాటు. నాకు ఎప్పుడైనా ముందు తక్కువ వేసుకొని తర్వాత వేయటమే అలవాటు. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరగక్కర్లేదండి. ఒక్కసారి అరే ఉప్పు ఎక్కువైనట్టు అనిపించినా కానీ నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండటం మన ప్రథమ కర్తవ్యం. మంచిగా వేగుతుంటే ముందు టమాటోస్ వేసేస్తున్నాం. ఎంత ఈజీ అండి వంట చేయటం. అది మగ్గే లోపల మన క్యారెట్ కట్ చేసుకోవచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. ఈ క్యారెట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్లా ఇన్ని కనిపిస్తూ ఉంటాయి. మిక్స్డ్ వెజ్ కర్రీ అని కాదు, టేస్ట్ అదిరిపోతుంది, భలే ఉంటుందండి ఈ కర్రీ. లంచ్ బాక్స్లోకి కొంచెం పులుపున్న కర్రీస్ కానీ, కొంచెం ఆయిల్ ఫ్రైస్, కొంచెం బాగా కారం ఉన్న ఫ్రైస్ కానీ బాగుంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టామంటే ఒక 4-5 అవర్స్ ఆగినాక తింటాం, ఒక్కోసారి 6 అవర్స్. సో నేను ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను. నేను ఎట్లా అయితే చూపిస్తున్నానో అంత ఈజీ. మనకి అది కొన్ని కటింగ్ చేసిన అలాగా రెడీ చేసి పెట్టుకోవడానికి కూడా 5 మినిట్స్, ఇది ఒక 5 మినిట్స్, 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. అండ్ పిల్లలకి బిస్కెట్ ఏమని చెప్పాను నేను, మష్రూమ్ వేసేయండి. జస్ట్ 4-5 మష్రూమ్స్, ఎక్స్ట్రా టేస్ట్ అండ్ చూడటానికి, అండ్ ఇట్స్ లైక్ ఏనో మటన్ చికెన్ కర్రీ లాగా టైప్లో అపియరెన్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇది వేసిన తర్వాత నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసేస్తున్నాను. దీనిలో దాన్ని ఏమంటారు, మసాలా పొడి, గరం మసాలా లాంటివి వద్దు. సో ఇది ఇట్లా కలిపేసాం కదా, ఇట్లా వెంటనే ఏం చేస్తారంటే జస్ట్ 50 ml ఆఫ్ వాటర్ పోయండి, వెరీ లిటిల్, చాలు. మహా అయితే చెప్పానుగా 50 ml, 1/2 కప్. కుక్కర్ పెట్టాను, విజిల్ పెట్టాను. ఇది ఓన్లీ 1 విజిల్ అండి. 1 విజిల్కి కొంచెం సిమ్ చేసి ఒక 30 సెకండ్స్ ఉంచి కట్టేద్దాం, అయిపోతుంది ఆలుగడ్డ. అండ్ ఇది కర్రీ నెంబర్ 2. ఏం చేద్దాం, ఇచ్చేసానా థంబ్నెయిల్లో. నేను జస్ట్ అగైన్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్, ఉప్పు, కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. అండ్ ఇందులో అగైన్ ఆనియన్స్ ఒక్క మీడియము. లంచ్ బాక్స్ రెసిపీస్లో కొంచెం పులుపు, కొంచెం కారం, ఎక్కువ ఉప్పు కూడా సరిపోని ఉంటేనే మనకి మధ్యాహ్నానికి కూడా ఆ టేస్ట్ ఉంటుందండి. సేమ్ మెంతి కూర, దాన్ని ఏమంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ మీ ఇష్టం, ఆప్షనల్. ఉంటే మాత్రం వేయండి, వారానికి ఒక్కసారిగా తెచ్చుకోండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ ఉప్పు. అర్జెంట్ రెసిపీస్ అండి, కానీ టేస్ట్ మాత్రం అద్దరహో అదరహా బెదరహా అంత అద్భుతంగా ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి కానీ మీ వారి దగ్గర నుంచి కానీ నో కంప్లైంట్స్. ఏమన్నా అంటే నా పేరు చెప్పండి, సైలాస్ కిచెన్ అక్క చెప్పింది బాగుంటుందని అని చెప్పండి. ఐ ప్రామిస్ యూ ద టేస్ట్ 100%. అల్లం వెల్లుల్లిపై జస్ట్ ఒక 30-40 సెకండ్స్ వేగితే చాలు. స్మెల్ ఎంత బాగా వస్తుందో అందులోంచి. టమాటోస్ వేసేస్తున్నాను. సో జస్ట్ 30 సెకండ్స్ టమాటా మగ్గింది, దోసకాయ వేసేస్తున్నా.
మా వారి ఫేవరెట్ కర్రీ ఇది. శైలా ఏమన్నా మాట్లాడు, నా గురించి మాట్లాడొద్దు అని చెప్పారు ఈయన. మనకి వద్దు అన్న పని చేయాలనిపిస్తుంది. అంటే అది అవతలకి కోపం రానంత వరకు. సో ఇందులో ఏమిస్తారు? బిస్కెట్ వేస్తా. పన్నీర్ జస్ట్ 200 grams ఆఫ్ పన్నీర్లో 1/4 కూడా తీసుకోలేదు, నాట్ ఈవెన్ 50 grams ఆఫ్ పన్నీర్. చాలా బాగుంటుంది. టమాటా, దోసకాయ, పన్నీర్ పిల్లలకి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ ఇందులో ఒక్క విజిల్, నేను సిమ్ చేస్తున్నాను, ఒకటే విజిల్ రానియండి. కారం వేసేసి ఇందులో కూడా అంతేనండి, జస్ట్ 50 ml ఆఫ్ వాటర్. ఎక్కువ గ్రేవీ వేస్తే ఏమవుతుందంటే మనకి బాక్సులో పడిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీ అంటే లంచ్ బాక్స్ రెసిపీ. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరి సమానంగా ఉంటే కూర అదిరిపోతుంది టేస్ట్. ఎప్పుడు తిన్నా, మీరు నైట్ తిన్నా కానీ బాగుంటుంది ఈ కర్రీ. సో ఫినిష్. దీనికి విజిల్ పెట్టేస్తున్నా. ఇది కూడా ఒకటే విజిల్ రానివ్వండి దయచేసి. ఇది కట్టేస్తున్నా, 30 seconds అయింది. ఎస్, మీరు అంటారు శైలజ గారు మీరైతే అతివృష్టి లేకపోతే అనావృష్టి, అయితేనేమో లెంగ్దీ వీడియోస్ చేస్తారు, లేకపోతే ఇంత ఫాస్ట్గానా. ఇందులో కూడా సేమ్ ఓల్డ్ 4 to 5 tablespoons ఆఫ్ ఆయిల్. ఇందులో మనం మష్రూమ్ వేసాం, ఇందులో మనం పన్నీర్ వేసాం. ఇందులో ఏమేద్దాం? దీనికి మాత్రం నీడ్ తాలింపు. ఇదేంటంటే గోంగూర ఒక కట్ట, చుక్కకూర ఒక కట్ట. కట్ట పెద్దగా ఉంటేనే ఒక కట్ట, చిన్నగా ఉంటే 2 కట్టలు తీసుకోండి. చుక్కకూర, గోంగూర చుక్కకూర కలిపి చేస్తే సూపర్ ఉంటుంది. ఇది నేను ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను, ఒక కట్ట గోంగూర, 2 లేత కూరలు. సూపర్ ఉంది. పిల్లలు ఆకుకూర అని కంప్లైంట్ చేయకుండా తింటారు ఇది పెడితే. ఎలా చేస్తానో చూడండి, యూ విల్ బి డామ్ సర్ప్రైజ్డ్. ఇది కుక్కర్ విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు 2 కలిపి 1 teaspoon, ఆవాలు, జీలకర్ర కలిపి 1 teaspoon. తాలింపులో ఓన్లీ వెల్లుల్లి, ఇందులో అల్లం వద్దు. వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువ వేయండి. జస్ట్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్. దీనిలో నో మెంతి కూర అవేమీ వద్దు. అన్నిటికీ ఒకటే స్కూల్ ఉండదండి. 1/2 teaspoon పసుపు, 1.5 teaspoon ఉప్పు. ఇది ఇలా వేస్తుంటే నేను గోంగూర వేసేస్తున్నాను. ఉల్లిపాయ ఎట్లా కసకస అంటేనే బాగుంటుంది, వేగక్కర్లేదు. గోంగూర, చుక్కకూర వేసేసాను. 2 మీడియం సైజ్ టమాటాలు. ఇందులో కూడా అంతే, ఇందులో 3 టమాటాలు, ఇందులో 3 టమాటాలు వేసాను. మీకు 3 లంచ్ బాక్స్ రెసిపీస్ నేను ఎంత ఫాస్ట్గా చెప్పగలనా అని ఐఎమ్ టెస్టింగ్ మై సెల్ఫ్. ఒక్క విజిల్ వచ్చింది, కట్టేస్తున్నా. చాలు, ఉడికిపోతుంది. పన్నీర్ ఉడికిపోతుంది, దోసకాయ కూడా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా, అదొక 3 minutes పడుతుంది. ఆ ఆవిరితో కూడా ఉడికిపోతుంది సగం. చూసారా ఇంత పొంగింది? ఎంత అయిందా? నేను నానబెట్టుకున్న ఒక 30 grams ఆఫ్ పచ్చిశనగపప్పు. ఇది బిస్కెట్ ఇందులో. కానీ గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ అదిరిపోతుందండి జనరల్గా కూడా. ఇది ఇంకా చుక్కకూర టమాటా వేసాము, మామూలుగా ఉండదు. అదేంటండి పులుపులో పులుపు కాదు, గోంగూరలో ఉన్న పులుపుని చుక్కకూర ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుంది. దానికి కొంచెం టమాటా పులుపు యాడ్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పచ్చిశనగపప్పు, ఇవన్నీ కలిపితే ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు ఆకుకూర పెట్టావేంటి అని అడిగితే అడగండి నన్ను. కానీ ఫస్ట్ ముద్ద మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటే మీరు తినిపించండి. అప్పుడు ఆ టేస్ట్ దొరికినాక ఇంక మళ్ళీ వెనక్కెళ్ళరు, నేను గ్యారంటీ. సో ఇందులో కూడా 2 teaspoons ఆఫ్ కారం. ఇందులో కూడా అదే 50 ml ఆఫ్ వాటర్. నేను 3 కర్రీస్ చేశాను. 3 సేమ్ ప్రొసీజర్లో చేసినట్టు, సేమ్ టైంలో చేసినట్టు మీకు అనిపిస్తుంది. కానీ 3 ఎక్దమ్ డిఫరెంట్ రెసిపీస్, ఎక్దమ్ డిఫరెంట్ టేస్ట్. మీరు ఈ 3 వరుసగా మండే, ట్యూస్డే, వెన్స్డే చేయండి. అరే 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 అనుకుంటారు. ఎవ్రీడే యూ విల్ బీ వండర్డ్ విత్ న్యూ టేస్ట్. సో నేను ఇది కూడా మూత పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒకటే విజిల్. హాయ్. సో ఇది ట్రై చేద్దామా తీయటానికి? ఇంకా ఉంది, వచ్చేసింది. ఎ ప్రామిస్ ఈజ్ అ ప్రామిస్, రైట్? పింకీ ప్రామిస్. చూసారా మనం పోసింది 50 ml, 50 ml అలాగే ఉంది. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో ఒక 1/2 teaspoon to 1 teaspoonకి తక్కువ, 1/2 teaspoonకి ఎక్కువ ధనియాల జీలకర్ర పొడి కొంచెం వేయండి. అండ్ కొద్దిగా కొత్తిమీర. ఒక్కసారి ఉప్పు చూడండి.
నేను ఉప్పు కొంచెం తక్కువ తింటానండి, నాకు సరిపోయింది. మీరు ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫినిష్. ఎంతసేపట్లో అయిందండి? 5 మినిట్స్ అంటే కాదా? ఇది కూడా వచ్చేసింది. వా, ఎంతో క్యూట్గా ఎంత మంచిగా ఉడికిందో చూసారా? నేను మళ్ళీ ఇది అంటిస్తున్నాను. ఎందుకు మేడం మళ్ళీ అంటించడం? ఫినిషింగ్ టచ్ అండి, ఫినిషింగ్ టచ్. కొంచెం కొత్తిమీర వేసాను అంతే. దోసకాయ చూసారా ఎట్లా ఉడికిందో? దోసకాయ చూడండి, ఇది కత్తి తిరగలేస్తున్నాను, మంచిగా ఉడికింది. ఇట్లా కరకర అనేటట్టు ఉంటేనే దోసకాయ బాగుంటుంది. దయచేసి పొరపాటును కూడా 2వ విజిల్ రానేయకండి. ఇది కూడా ఉప్పు చూడండి, దీంట్లో ఏం కలిపేయలేదు. వాహవా, ఉప్పు అయితే కొంచెం కూడా పట్టదండి, నేను గ్యారంటీ. బంద్ చేస్తున్నాను, ఇది అయిపోయింది. లంచ్ బాక్స్ రెసిపీస్, ఎమర్జెన్సీ రెసిపీస్, ఇది కూడా వచ్చేసింది. వా, దీన్ని కూడా అంటిస్తున్నాను. మీరు అంటిస్తున్నారు, ఏం చేయట్లేదు, చేస్తాను. చక్క గ్రేవీ లాగా ముద్దుగా అయింది ఇది. దీన్ని ఇలాగే ఉంచి కొత్తిమీర వేసేస్తున్నాను. ఒకసారి ఉప్పు చూడండి. కొంచెం పడుతుంది ఇందులో, పులుపు కదా పడుతుంది. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఇందులో కూడా పావు టీ స్పూన్, మీకు ఇష్టమైతే వేసుకోండి, నాకైతే పట్టదు. ఇందులో లాస్ట్కి ఏం చేస్తారంటే అద్దరిపోయిందండి దీని టేస్ట్. చూడండి ఒక్కసారి, గోంగూర, చుక్కకూర, టమాటా, పచ్చిశనగపప్పు కలిపి పొయ్యి మీద వేసి పోపేసి ఒక్క విజిల్ రానియండి. ఇది ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి 3 కలిపి 3/4 టీ స్పూన్. అంటే ఇందులో క్వాంటిటీ ఎట్లా ఉంటుందంటే ఆవాలు తక్కువ ఉంటుంది, జీలకర్ర 1/2 టీ స్పూన్ అయితే 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు ఉంటాయి జనరల్గా. అది ఒక 3/4 టీ స్పూన్, కొంచెం 1 టీ స్పూన్ వేయండి. సూపర్ ఎమ్మి టేస్ట్ వస్తుంది. అందులో బటర్ వేయండి. 10 గ్రామ్స్ ప్యాకెట్స్ ఇవి 2 వేస్తున్నాను, అంటే 20 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేస్తున్నాం మనం ఇందులో. దట్స్ ఆల్. బటర్ ఇట్లా చేతులకు అంటితే జస్ట్ ఇట్లా రాసేయండి. ఇట్స్ ఎ టేప్ కాదండి, ఆయిల్ అది చేతులకు మంచిది మనకి. కలిపేస్తున్నా, బంద్ చేసిన. బస్ మీకు ఇప్పుడు షిఫ్ట్ చేసి చూపిస్తాను బౌల్స్లోకి. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ డిష్లు అన్నీ. సో ఫస్ట్ మన ఆలుగడ్డ, టమాటా, క్యారెట్, మష్రూమ్, సూపర్ యమ్మీ, సూపర్ టేస్ట్ అండ్ ఒక్కొక్క కర్రీ. గ్రేవీ అన్నంలో కూడా, బాక్స్లో కూడా అన్నం బాగా కలుస్తుంది. అండ్ మీకు ఈవినింగ్ దాకా చెప్పబడినా కానీ టేస్ట్ ఉంటుంది. ఇది యాస్టీస్గా చేయండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ నెక్స్ట్ మన దోసకాయ, టమాటా, పన్నీర్. అంత క్యూట్గా ఉందో చూసారా కుక్కర్. ఈ కర్రీని మనం దాదాపు 5-6గురికి పెట్టచ్చండి. 4 బాక్సుల్లోకి, ఇంకా ఇంట్లో ఒకళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మిగిల్చుకొని మరీ తీసుకెళ్ళచ్చు, అంత టేస్ట్. దీనికి వెనకాల మసి పట్టింది చూసారా? ఇట్లా మసి పడితే గిన్నెలకి అర్థం ఏంటంటే గ్యాస్ అయిపోతుంది ఇంకో 2-3 రోజుల్లోనే అర్థం. చూసుకోండి, లేకపోతే బర్నర్ ప్రాబ్లం ఉందని అర్థం. మసి దానికి నిదర్శనం. అండ్ ఇది మై ఫేవరెట్ డిష్. ఇది మా అత్తగారికి ఇష్టము, ఇది మా వారికి ఇష్టము, ఇది నాకు ఇష్టం. అండ్ ఇది గోంగూర, చుక్కకూర, పచ్చిశనగపప్పు, టమాటా. అసలు మామూలుగా ఉండదండి దీని టేస్ట్. ఏంటి దేనికి దానికే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నిజమండి, ఒక్కసారి వండితే మీకు తెలుస్తుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా. సో నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. లంచ్ రెసిపీస్లో ఫస్ట్ ఎపిసోడ్, సీజన్ 1 ఎపిసోడ్ 1లో మీకు 3 రకాల లంచ్ బాక్సులు చూపించాను. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్తో వస్తాను, అందులో 3 ఫ్రైస్ చూపిస్తాను. ఏమేమి ఫ్రైస్? దొండకాయ ఫ్రై చేస్తాను, ఆయిల్ ఫ్రై కాదు, బాక్స్ ఫ్రైయే. అండ్ బెండకాయ బెండీ స్టిక్స్ అని ఒక సూపర్ రెసిపీ ఉంటుంది, అది చేస్తాను. అది నా చిన్న కూతురు ఫేవరెట్ అది. అండ్ 3వది చాలా ఇష్టంగా పిల్లలు క్యాబేజ్, కాలీఫ్లవర్ అంటే దూరం పరిగెడతారు కదా, కానీ దగ్గరికి పరిగెత్తుకొచ్చే క్యాబేజ్ ఫ్రై చూపిస్తాను. సరేనా? ఈ 3 కోసం వెయిట్ చేస్తుండండి. నెక్స్ట్ వీక్లో చూపిస్తాను అది. ఇది ఈ వీక్లో లంచ్ బాక్స్ రెసిపీస్ 3 ఒకటే ఎపిసోడ్లో. ఎంజాయ్. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. అందరికీ సెలవు. చూస్తూనే ఉండండి. నమస్కారం. అన్నట్టు మొన్న కిడ్స్ కోసం పిల్లలతో చేపించాను ఒక ఎపిసోడ్, చూసారా? అందులో నూడిల్స్ విత్ వైట్ సాస్
చూడండి చాలా బాగుంది. చికెన్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక 10 మంది పిల్లలు కలిసి చేశారు. అద్భుతంగా ఉంది. మనం ఇంట్లో కూడా మన పిల్లల్ని దగ్గర పెట్టుకొని అలా చేపిస్తే వాళ్ళకి వంట మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఆ ఎపిసోడ్ని మిస్ చేయొద్దు. అండ్ ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకొని తినేయండి. బాయ్. నచ్చితే మాత్రం ముద్ద తినేటప్పుడు ఒక్కసారి శైలజ బాయ్ చూస్తే